నాకెందుకో కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆయన ఎంట్రీ అని చూస్తున్నారు అందరూ అమెరికాది, కానీ నేను మాత్రం ఉప్పిసారిది ఉప్పి ఎంట్రీ ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. బ్రో కూలీ పవరాజ్ ట్రైలర్ ఎలా ఉంది? ఇప్పుడే జస్ట్ చూసిన, నాకెందుకో కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజు ఫ్యాన్స్ ఊహించినంతగా కట్ చేయలేదు అనిపిస్తుంది ట్రైలరు. అంటే మనం ఇట్లా కూడా ఆలోచించవచ్చు, ట్రైలర్ ఇంత ఓన్లీ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్ పరిచయం చేశారు మూవీలో. ఎవరెవరే క్యారెక్టర్స్, ఎవరెవరు యాక్టర్స్ మనకు పరిచయం చేసినట్టు కట్ చేశారు అంతే తప్ప మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన ఎక్స్పెక్టేషన్స్ అందేటట్టు లేదు. కానీ ఇది కూడా ఒక స్ట్రాటజీ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే మనం నార్మల్ మూవీస్ అన్నీ మనకేదో బాగా చూపించేసి అందులో మూవీలోకి వెళ్తే ఏముండదు, కానీ వీళ్ళు స్ట్రాటజీతో వస్తారో అనిపిస్తుంది నాకు. మూవీ లోపల కొంచెం కంటెంట్ గట్టిగా దాచినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ రజనీకాంత్ ఎప్పటికైనా ముసలోడు కాడు, ఇక ఈసారి సినిమా గట్టిగా కూలీ కాదు అంతా లాస్ట్ డైలాగ్ దేవాతో గేమ్స్ ఆడతావురా ఏముంటుంది తెలుసా నాకు. రజనీకాంత్ స్టైల్ అన్న, అది ఎవ్వరికి రాదు అంతే. నాగార్జున ఎలా ఉన్నాడు? అరే నాగార్జున అన్న నెగిటివ్ క్యారెక్టర్ ఉందన్న నిజంగా. మన్నోడు నాగార్జున ఆయనది ఎట్లాగో ఆయన మన్మధుడు, ఇక విలన్ క్యారెక్టర్ అనుకుంటా నాకు తెలిసి ట్రైలర్లో చూస్తే కొంచెం అర్థమైంది నాకు. సూపర్ ఉన్నా ఇద్దరు కాంబినేషన్ గట్టి కొడతారు. ట్రైలర్కి ఒక దండం అన్న నిజం చెప్తున్నా. మన రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఉన్నారు కదా, అరే నిజంగా అన్న ఇంతమంది యాక్టర్స్ని పెట్టిరు అన్న, ఎంత బడ్జెట్ అయ్యి ఉండొచ్చు మూవీది నాకు అర్థం కావట్లేదు అన్న. యాక్చువల్లీ అందరూ ట్రైలర్లో అమెరికాన్ ఎంట్రీ గెస్ట్ రోల్ ఉంది కదా, అమెరికాన్ ఎప్పుడు వస్తుంది ఆయన ఎంట్రీ అని చూస్తున్నారు అందరూ అమెరికాది, కానీ నేను మాత్రం ఉప్పిసారిది ఉప్పి ఎంట్రీ ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. ఎందుకంటే ఈసారి కంబ్యాక్ ఇస్తాడు ఉప్పి సార్. అన్న నిజంగా ఇది కొత్త రోల్ ఉంది, కానీ క్యారెక్టర్ ఏదో తెలియదు, కానీ అసలు డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ లుక్ వైజ్ కానీ సూపర్. అసలు ఉప్పి సార్ తోపున్నాడు నిజంగా. పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమా భారీ బడ్జెట్ తోటి వస్తుంది, భారీ విజయం సాధిస్తుంది అన్న.